నెల్లూరు నగరంలో అనేక అక్రమ కట్టడాలు నిర్మించడం పరిపాటిగా మారింది. దీనికి కార్పొరేషన్ అధికారులు వత్తాసు పలుకుతున్నారనేది జగమెరిగిన సత్యం. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు. ఎక్కడో ఒక దగ్గర ఎవరో కంప్లైంట్ పెడితే అక్కడికి వచ్చి ఇది కార్పొరేషను అనుమతులు లేవు, పరిమితులు లేవు అని చెప్పేసి దాన్ని పగలగొట్టడం, అక్కడ ప్రజలను భయభ్రాంతులు చేయడం, అక్కడ దారులకి అడ్డాలేయడం తప్పితే ఇంకొకటి ఈ యొక్క కార్పొరేషన్ అధికారులు చేయడం లేదు. నెల్లూరు నగరంలో ఎంత బిల్డింగ్లు కడతా ఉన్నారు, ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, ప్రతి డివిజన్కి మన ఈ అధికారులు ఉన్నారు, సచివాలయం ఉంది, టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నా కూడా యథేచ్ఛగా అక్రమ కట్టడాలు కడతా ఉంటే తూతూ మంత్రంగా ఎవరో ఒక కంప్లైంట్ పెట్టినప్పుడు వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడుకొని లంచాలు తీసుకొని అది కూడా వదిలేసి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి మేము కార్పొరేషన్ అధికారులని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా 54 డివిజన్లో ప్రతి డివిజన్లో ఎన్ని కొత్త బిల్డింగులు కడతా ఉన్నారు, వాటికి ఎన్ని ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చారు, అది అప్రూవల్ ఉందా లేదా అనేది సచివాలయ ఉద్యోగస్తులు మన కార్పొరేషన్ అధికారులతో లింకప్ పరిశీలించి మన కార్పొరేషన్ పరిధిలో ఎన్ని ఫ్లోర్లకు అయితే అనుమతులకి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందో అన్ని ఫ్లోర్లే కట్టే విధంగా చూడాలి. కట్టేసిన తర్వాత పోయి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళు కట్టుకున్న డబ్బులంతా కూడా వృధా చేయడం, ఇది ఒక వ్యయప్రాసగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కొన్ని బిల్డింగ్లను అయితే ఓనర్లు భయపడిపోయేటువంటి పరిస్థితి కార్పొరేషన్ అధికారులు వస్తున్నాయి. ఎందుకంటే లక్షతో స్టార్ట్ చేసి 10 లక్షల దాకా డిమాండ్ చేసి అది అక్రమ కట్టడాన్ని తొలగించకపోగా వీళ్ళకి డబ్బులు కావాల్సినప్పుడల్లా పోయేది, ఫోన్ చేసేది, డబ్బులు తీసుకొని పోయేటువంటి పరిస్థితి ఇవాళ నెల్లూరు నగరంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక బిల్డింగ్ని పడగొట్టాలన్నప్పుడు ఆ చుట్టుపక్కలంతా కూడా రోడ్లు బ్లాక్ చేయడం, వాళ్ళు ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చుట్టుపక్కల చూసి అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా 1 గంట 2 గంటలు పర్మిషన్ పెట్టి కొట్టేసేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఆయా కమిషనర్ వైవో నందన్ గారు, మీరు నిజాయితీ ఆఫీసర్ని అంటా ఉన్నారు తప్పితే మీ నిజాయితీలో ఈ కార్పొరేషన్లో జరిగే అవినీతికి ఎక్కడా కూడా మీరు అడ్డుకట్ట వేయలేకున్నారు. మీ ఉండేటువంటి అధికారులంతా కూడా అవినీతి మత్తులో జోగుతూ ఉన్నారు. దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. అంతేకాకుండా ఇది నెల్లూరు నగర శాసనసభ్యులు, ఈ రాష్ట్ర మంత్రి, పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మున్సిపాలిటీ కాబట్టి ఇక్కడే ఆ విధంగా జరిగితే రాష్ట్రంలో ఇంకా అవినీతి ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి పూర్తిగా ప్రక్షాళన చేసి బిల్డింగ్ కట్టేటప్పుడే దానికి అనుమతులు ఉన్నాయా లేవా, లేకపోతే వెంటనే ఆపేసి అనుమతులు తీసుకున్నా కట్టే విధంగా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.